ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపటి రోజున నీ యొక్క జీవితంలో నీ యొక్క కన్నీటికి ఇక చివరిగా నేను ఇచ్చేటువంటి ఒక ముగింపుగా భావించి నేను చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించు అని అంటున్నారండి ఆ తల్లి. మరి ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లి మనకు పంపించినటువంటి ఈ యొక్క సందేశం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు వినడానికైతే ప్రయత్నించండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు. సందేశంలో ఉన్న పరమార్థం, ఈ రోజున నీ యొక్క నవ్వు వెనక ఎంత బాధ అనేది ఉంటుంది కేవలం నాకు మాత్రమే తెలుసు. అంటే నీకు ఒక వయసు అనేది వచ్చాక నాకు ఎన్నో ఇష్టాలు కష్టాలు అనేవి ఇస్తూ ఉంటున్నావు, కానీ ఈ యొక్క ఇష్టాలను కూడా నేను చంపుకుంటున్నాను. కేవలం నా ముందు ఉండేటువంటి బాధ్యతలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. నాకు ఇవి కావాలి అని నేను అడిగేటువంటి స్టేజ్ నుండి అందరికీ అన్నీ కూడా ఉన్నాయా అని చూసుకునేటువంటి ఒక స్టేజ్కి నేను తెలియకుండానే ఒక ప్రయాణాన్ని చేస్తూ వస్తున్నాను. లోపల ఎన్నో అణిచిపెట్టుకుంటున్నాను. ఇటువంటి కళ్ళు అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేటువంటి బాధలు ఉన్నాయి. జేబులో 100 రూపాయలు ఉంటే అది నా కోసం కాకుండా నా వాళ్ళ కోసం ఎన్నిసార్లు నేను ఆలోచనలు అనేవి చేస్తున్నాను. అయితే ఆ ఆలోచనలో స్వార్థం అనేది లేదు. నా వాళ్ళకు ఏ లోటు అనేది రాకూడదు అనేటువంటి తాపత్రయం మాత్రమే ఉంది. బయట ప్రపంచం ఎంతగా అవమానించినా ఇంటి గడప దాటగానే అన్నీ కూడా మర్చిపోయి నేను నవ్వుతూ ఉంటున్నాను. మరి ఎందుకంటే ఈ యొక్క నిరాశ అనేది పడిపోతే చేతకానటువంటి వాళ్ళు అంటారు అనేసి ఏడుస్తే బలహీనలు అని చెప్పేసి అంటారు అని ప్రతిరోజు కూడా నేను పడేటువంటి కష్టం ఎవరికీ కూడా కనిపించడం లేదు. కానీ ఒక్కసారి నేను అలసిపోతే అప్పుడు అందరి దృష్టిలో కూడా నేను కనిపిస్తున్నాను. నేను ఆ యొక్క కళ్ళన్నిటినీ కూడాను నా యొక్క బాధ్యతలు అంతా కూడా కింద సమాధి అయిపోయిన విధంగా పర్వాలేదు. కేవలం నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఒక చిరునవ్వు అనేది చెదిరిపోకూడదు అనేటువంటి భావనతోనే అనేక రకాల తపన అనేది పడిపోతున్నాను తల్లి. మనసు అంతా కూడా విరిగిపోయినా కూడా ఒక చిన్న చిరునవ్వు వెనక నేను దాచుకుంటూ ఉంటున్నాను. నేను అన్నీ కూడాను బాగున్నాను అని చెప్పేటువంటి ఆ యొక్క అబద్ధంలో అంతు లేనటువంటి గొప్ప సముద్రపు బాధ అనేది ఉంది. నా భుజాల మీద ఒక ప్రపంచాన్ని నేను మోస్తూ అందరికీ కూడా బ్రతికించుకునేటువంటి విధంగా ఒక యోధుడిగా యోధురాలుగా కూటమి అంచున ఉన్నాను. అంతా కూడాను నిన్ను నమ్ముకొని ఉన్నాను. వాళ్ళ కోసం, నన్ను నమ్ముకున్నటువంటి వారి కోసం గెలవాలి అని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటున్నాను. కానీ నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. కేవలం మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి నీ యొక్క మనసులో ఉన్న బాధ అంతా కూడాను ఎవరికీ కూడా చెప్పుకోకుండా ప్రతి ఒక్క నిత్యము కూడాను రాత్రి సమయంలో కేవలం నాకు మాత్రమే నీ యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఎంత బాధపడుతున్నావో, నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడాను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదు అని ఎంతగా సతమతం అయిపోతున్నావో నాకు బాగా తెలుసు. అయితే నీవు గుర్తుపెట్టుకో, నీ కన్నీటికి తుడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది. నీ కన్నీటికి తుది వీడ్కోలను పలికేటువంటి సమయము అనేది వచ్చింది. అది కూడాను రేపటి రోజునే. నీవు పడేటువంటి బాధ అంతా కూడాను నాకు స్పష్టంగా కనిపిస్తుంది బిడ్డ. నీ మనసు అనేటువంటి ఈ యొక్క అందమైనటువంటి నందనవనంలో ఎప్పుడో పాతకాలం నాటి ఒక ఆలోచన అనేది నీకు ఒక చేదు జ్ఞాపకంగా, ఒక అవమానంగా నీకు తెలియకుండానే నీలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని అంతా కూడా అడ్డుకుంటూ ఉంది. అది ఒక ఎండిపోయినటువంటి కొమ్మల నీ యొక్క ఆత్మకు భారంగా మారుస్తూ నిన్ను ముందుకు సాగనివ్వకుండాను వెనక్కి లాగుతుంది అని నాకు తెలుసు. కొన్ని పాత విషయాలు కొన్ని ఎక్కువగా నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ యొక్క భారాన్ని అంతా కూడా విడిచిపెడితేనే కదా నీ యొక్క హృదయం నిండా దివ్యమైనటువంటి కాంతి అనేది ప్రవర్తిస్తుంది. బాధపడవద్దు. నీ తల్లిగా తండ్రిగా నేను నీ పక్కనే ఉంటున్నాను. నీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని నేను భుజాన వేసుకుంటున్నాను. నీవు ఏకాకివని ఎవరు నిన్ను అంటున్నారు? నీ యొక్క నీడనై నేను ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను. చెప్పాలి అంటే నీ మనసులో దాగి ఉన్నటువంటి బాధ
అంతా కూడాను నాకు వివరించావు. చూడు, సత్యమైనటువంటి నీరు అనేది రావడానికి, చోటు అనేది రావాలి అంటే తప్పకుండా ఎంతో కష్టము అనేది ఉంటుంది. నీ మనసులో ఉన్నటువంటి పాత దిగులను, చిన్నపాటి అంటే విషయాలను అంతా కూడాను, బాధను అన్నిటినీ, భయాలను నీవు అంతా కూడా నీ మనసు నుండి తీసేయాలి. అశాంతిని విడిచిపెట్టాలి. మరుక్షణమే నీ యొక్క మనసులోకి ఒక కొత్త ఉత్సాహము, సరికొత్త అవకాశాలు, ఆగిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా నీకైతే నడుచుకుంటూ ఎదురు వస్తాయి. నేను ఏది చెప్పినా కూడా నీ మంచికే అని నీవు అనుక్షణం కూడా నమ్ముతావు కదా. మరి ఈ యొక్క చిన్న మార్పు కూడా నీ యొక్క జీవితానికి సానుకూలంగానే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. నీ ఇల్లు వెలుగులతో నిండిపోయే విధంగా నేను చేస్తాను. నీ మనసులో అంతులేనటువంటి శాంతిని పొందే విధంగా చేస్తాను. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. నీవు పడుతున్నటువంటి ఆర్థిక కష్టాలు, మానసిక పరమైనటువంటి సంఘర్షణలు, నీ లోపల నీవు అంతా కూడా అనుభవిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆవేదన అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నీ యొక్క ఎదుగుదలకు అడ్డుపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, పాత జ్ఞాపకాలు, గతంలో నిన్ను కఠినమైనటువంటి అన్నటువంటి మాటలు, నిన్ను తక్కువ చేసినటువంటి మాట్లాడినటువంటి సంఘటనలు ఇకపై నీవు అంతా కూడా తలుచుకోవద్దు. అవి అన్నిటినీ కూడా నీ యొక్క ఉన్నతిని ఇనుప సంఖ్యలలాగా నీకు కట్టివేసే విధంగా ఉంటాయి. నీవు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని, నీ ఇల్లు సుఖశాంతులతో, సిరి సంపదలతో వర్ధిల్లాలి అని నా యొక్క అపారమైనటువంటి ఆశీస్సులు నీకు ఇప్పుడే ప్రసాదిస్తున్నాను. నేను నీ చెయ్యి పట్టుకోనే ఉన్నాను. ఏ కష్టము నీకు అంతా కూడా తావివ్వనివ్వను. ఏ బాధ నిన్ను కృంగిపోయి తీయకుండా చూసుకుంటాను. నా యొక్క మాట మీద నీకు నిశ్చలమైనటువంటి నమ్మకం అనేది ఉంటే ఇప్పుడే ధారాపాతంగా కారుతున్నటువంటి నీ యొక్క కన్నీటిని తుడుచుకో. చూడు, మన పురాణాల్లో, వేదాల్లో ఒక గొప్ప మాట అనేది ఉంది. మనసు ఎక్కడ నిర్మలంగా కల్మషము అనేది లేకుండా ఉంటుందో అక్కడే దైవత్వం అనేది సాక్షాత్కరంగా ఉంటుంది అనేసి నీ యొక్క మనసును పాత బాధల నుండి, ప్రస్తుత బాధల నుండి, అవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఆందోళన నుండి, రేపటి గురించి నీవు ఉన్నటువంటి ఆందోళన నుండి మొత్తము కూడా తొలగించుకొని శుద్ధి చేసుకో. అప్పుడు నీ ఇంటి గడప నుండి ప్రత్యక్షమైనటువంటి ఒక దైవత్వం అనేది నీకు వచ్చే విధంగా చేస్తాను. నా యొక్క స్పర్శను నీవు పొందే విధంగా చేస్తాను. నీ జీవితాన్ని పవిత్రమైనటువంటి, ఆనందమైనటువంటి ప్రయాణంగా మార్చుకునేది నువ్వే. అది నీ యొక్క చేతుల్లోనే ఉంటుంది. నా కన్న బిడ్డవు, నీకు ఎటువంటి లోటు అనేది రానివ్వను. నీ కడుపు నిండా అన్నం, మనసు నిండా శాంతి ఉంటేనే కదా నేను కూడా చిరునవ్వులు చిందించే విధంగా. చూడు, నా మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకమే నీకు ప్రపంచంలో అతిపెద్ద రక్షణ కవచం. నీ మనసులో పేరుకుపోయినటువంటి ప్రతికూల ఆలోచనలను ముందుకు తరిమి కొట్టు. అనవసరపు భయాన్ని నా పాదాల దగ్గర విడిచిపెట్టు. అవి నీ యొక్క ఆరోగ్యానికి, నీ యొక్క మనసును అసలు క్షేమం కాదు. నీవు ఎంతగా పాత విషయాలను, ప్రస్తుత బాధలను విడిచిపెడతావో అంతగా నీలో దైవత్వం అనేది మేలుకుంటుంది. నీ ఇంటి వాతావరణము అంతా కూడాను ఎంతో పవిత్రంగా, ధూపదీప నైవేద్యాలతో నిండిపోతుంది, కోవెల్లా మారుతుంది. నీవు అనుక్షణం నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటేనే నీ చుట్టూ ఉన్నటువంటి కష్టాల మేఘాన్ని నా యొక్క నామస్మరణతో మంచులా కరిగిపోయే విధంగా చేస్తాను. చూడు, ఒక తల్లి, తండ్రి తన యొక్క బిడ్డలకు ముళ్ళు అనేది గుచ్చుకుంటే ఎంతగా తల్లడిల్లిపోతారో నీ యొక్క మనసు బాధపడుతుంటే నేను కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. అది నీకు కనిపించదు. అందుకే నీ మేలు కోరి నీ యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్తున్నాను. అశాంతికి కారణమైనటువంటి విషయాలపై దృష్టి అనేది సారించవద్దు. నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మార్చేటువంటి సమయం వచ్చింది. నీ పెరట్లో పచ్చని మొక్కలను, ప్రకృతిని ప్రేమించు. పక్షులకు నీరు పెట్టు. పచ్చదనమే నీకు ప్రాణవాయువుగా ఇస్తుంది కదా. నీ యొక్క మనసును ప్రశాంతంగా అంతా కూడా బలదిల్లే విధంగా చేస్తుంది. ప్రతి ఉదయము నిద్ర లేవగానే నా వైపు చూడు. నీ రోజు అంతా కూడా నీకు అద్భుతమైనటువంటి శుభాలే జరిగే విధంగా చేస్తాను. ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అంటే కేవలం గోడలకు పైన రంగులు వేస్తే సరిపోతుంది మరి అనుకుంటున్నావా? నీ యొక్క మనసు లోపల మూలల్లో పేరుకుపోయినటువంటి అనవసరమైనటువంటి చెత్తను తీసివేయి. నీకు కుటుంబం కోసం ఎంతగా పాకలాడుతున్నావో, నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఎంతగా కష్టం చేస్తున్నావో ఈరోజు వారు నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ కాలం అన్నిటికీ కూడాను సమాధానం ఇస్తుంది. నీ విలువ, నీ యొక్క గౌరవం మరింత రెట్టింపు చేసే విధంగా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నువ్వేంటి అనేది అర్థమయ్యే విధంగా చేస్తాను. తొందరపడితే ఏముంటుంది చెప్పు? దేనికైనా సమయము అనేది రావాలంటారు కదా.
ఆ యొక్క సమయము ప్రత్యేకంగా నీ కోసం అంతా కూడా సృష్టిస్తాను. నీ కోసమే కాకుండా నీ యొక్క ఎదుగుదలను, నీ యొక్క ఆర్థిక అభివృద్ధిని అన్ని విధాలుగా కూడా ఒక మంచి భాగ్యానికి తోడయ్యే విధంగా చేస్తాను. రేపటి నుండి నీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు నీకు కనిపించే విధంగా చేస్తాను. నీలో ఉన్నటువంటి ప్రశాంతతను చూసి కొంతమంది వ్యక్తులు కుళ్ళుకుంటున్నారు. సంతోషంగా నీవు దాన్ని అనుభూతి చెందగలిగిపోతున్నావు. గొప్ప మార్పు అనేది నీ యొక్క ఆలోచనల నుండే మొదలవ్వాలి. ఎంత కోట్లు పోసినా తిరిగి రానిది ప్రశాంతత. గతంలో జరిగినటువంటి పొరపాట్లను, నష్టాలను తలుచుకుంటూ కాలాన్ని అంతా కూడా వృధా చేసుకుంటే అద్భుతమైనటువంటి వర్తమానాన్ని నీవు చేరుకునే విధంగా ఏ విధంగా చేరుకోగలుగుతావు? నీ యొక్క జీవితంలో నేను పంపించబోయేటువంటి సరికొత్త అవకాశాలను, అదృష్టాలను నీవు అందుకోవాలి అంటే నీ చేతిలో నీ యొక్క మనసు అంతా కూడా పాత బరువుల నుండి ఖాళీగా ఉండాలి. అంటే ఆ యొక్క పాత బాధలను, అలాగే ప్రస్తుతం ఉండేటువంటి బాధలను ఇప్పుడే నా దగ్గరే విడిచిపెట్టి కొత్త కొత్త అవకాశాలకు చోటు ఇవ్వు. నా మీద సంపూర్ణమైనటువంటి భారం వేసి నిశ్చింతగా ఉంటావు అని ప్రమాణం చేయి. నేను ఉండి మిగతాది అంతా కూడా నడిపిస్తాను. నీ వెనుక నేను ఉండగా నీవు ఎందుకు భయపడ్డం? ఎందుకు నీవు ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి అశాంతిని, తెలియనటువంటి ఆ యొక్క భయాన్ని, రేపటి నుండి చింతనను అనేది విడిచిపెడతావో అప్పుడే నీ యొక్క కళ్ళల్లో దివ్యమైనటువంటి మెరుపు అనేది కనిపిస్తుంది. ఆ యొక్క మెరిపే విజయానికి తొలి సంకేతం అవుతుంది. నీవు ఎంచుకున్నటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, అందులో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా నా యొక్క కృపతో మంచులా కరిగిపోయే విధంగా చేస్తాను. ఈ ఇల్లు అంతా కూడా సంతోషాల నిలయంగా, చిరునవ్వులు వేడుకగా మార్చే విధంగా చేస్తాను. నేను నీ పక్కనే ఉండి ప్రతి ఒక్క అడుగుతోనూ నీవు గమనిస్తూనే నీకు దారి అనేది చూపిస్తూ రక్షిస్తూ ఉంటాను. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప భరోసా. నా యొక్క అభయహస్తం నీ తల మీద నిరంతరం ఉంటుంది. అయితే నీ యొక్క హృదయాన్ని ఒక విలాసమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి ప్రేమ సామ్రాజ్యంగా మార్చుకో. అక్కడే ద్వేషాలకు కానీ, చిన్నపాటి అసూయకు కానీ, నిరాశ నిస్పృహలకు కానీ ఏ మాత్రము కూడాను నీవు తావు అనేది ఇవ్వకు. కొంచెము కూడాను నీవు ఆ యొక్క అవకాశాన్ని అనేది ఇవ్వవద్దు. చూడు, నీ ఇంటికి వచ్చేటువంటి ఒక కొత్త ప్రాణశక్తికి వారాలు తెలిసే విధంగా చేయి. అంటే నీవు పొందేటువంటి ఆ యొక్క పరమానందము, మంచి ప్రశాంతత మారే విధంగా నీకు ఇవ్వలేదు కదా. నీ యొక్క హృదయంలో భద్రంగా నా యొక్క మాటలను దాచుకో. నీవు ఎంతగా నీవు నిరాశ అనేది, నిస్పృహలను అన్నిటినీ కూడా విడిచిపెడతావో అప్పుడు నీ యొక్క మనసులో పేరుకుపోయినటువంటి బాధ, కష్టము, అశాంతి అవన్నీ కూడా తొలగిపోయే విధంగా నేను చేస్తాను. నీవు ఇచ్చేటువంటి ఒక గొప్ప గురుదక్షిణ. నీ యొక్క ఆనందమే నాకు అసలైనటువంటి పండుగ. నీలో ఉండేటువంటి చిన్నపాటి దిగులను అంతా కూడా విడిచిపెడితే, అనుక్షణము నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ యొక్క నామస్మరణ నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారాలా ఈ విధంగా నేనే చేస్తాను. ఏ దుష్టశక్తి, ఏ చెడు కన్ను నేను తాకకుండా చేస్తాను. నీ ఇంటి ప్రతి ఒక్క మూలల్లోనూ నా యొక్క ఉనికిని, నా యొక్క దివ్యమైనటువంటి లీలలను నీవు అనుభవపూర్వకంగా గమనించే విధంగా చేస్తాను. నీవు ఏకాకివి కావు. నీ యొక్క ప్రాణం ఉన్నంత వరకు, నీ తరువాత ఏ జన్మలో కూడాను నేను నీకు నీడలా ఉంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని అనుకుంటున్నావు? కొంచెం ఓపిక అనేది పట్టు. ఇప్పటి వరకు ఎంతో చేశావు, ఎంతనో శ్రమించావు, ఎన్నో రకాల త్యాగాలను చేశావు. ఎంతో మందికి నీ కోసం, అంటే నీ గురించి ప్రాణం పెట్టుకున్నటువంటి వారి అందరికీ కూడాను న్యాయం చేశావు. నీ యొక్క అంతరాత్మ ఎంత నిర్మలంగా ఉందో, ఎంత శుభప్రదంగా ఉంచుకోకపోతే ఈ రోజుకి కూడాను నీవు అంత ఓర్పు సహనంతో ఉన్నావు అంటే అది అంతా కూడా నాకు అర్థం కాకుండా ఉంటుంది అని అనుకుంటున్నావా? నీవు ఎంత భారాన్ని మోస్తున్నావు నాకు బాగా తెలుసు. కాబట్టే కదా నాకు ఒక ప్రియ భక్తుడివి, భక్తురాలివి, ప్రియ భక్తులుగా మారావు. నీ యొక్క భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాను. ఎంతటి కటిక చీకటి తర్వాత అయినా వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా చీకటి వెలుగుల్ని అన్నిటినీ కూడా పారద్రోలి గొప్ప వెలుతురిని నేను నీకు ప్రకాశింపచేయబోతున్నాను. అసాధ్యమైనది అంటూ ఏదీ కూడా ఉండదు. నీ ఇంటి పెరట్లో నీ యొక్క మనసులో ఉన్నటువంటి పాత ప్రతికూలతలను, నిరాశను తొలగించి అక్కడ ఒక భక్తి అనేది, కృతజ్ఞత అనేటువంటి పవిత్రమైనటువంటి మొక్కను నాటు. వాటి యొక్క ఫలితాలు నీకు ఒక మంచి సంతానానికి, నీకు రాబోయేటువంటి తలరాతలకు చల్లని నీడను, తీయని ఫలాలను ఇస్తాయి. చూడు, నా మాట మీద నీకు గట్టి గురి అనేది ఉంచు. నీవు ఒక్క
అడుగు అనేది నా వైపు వేస్తే నేను 1000 కళ్ళతో నిన్ను కాపాడుకుంటూ చూస్తాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన యొక్క బిడ్డ ఆకలిని, అవసరాలను తన యొక్క బిడ్డను అడగక ముందే ఏ విధంగా అయితే తనకు ఇస్తుందో అదే విధంగా నిన్ను నేను ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉంటాను. నేను నిన్ను ఎప్పుడూ కూడా అలాగే ప్రతి క్షణము కూడా కాపాడుకుంటూనే వస్తాను. నీ యొక్క కష్టాన్ని నావే, నీ యొక్క సుఖాలు అన్నీ కూడాను నీవే. నీ యొక్క పాత భయాలను, ప్రస్తుత యొక్క బాధలను, సందేహాలను, నిరాశ, నిస్పృహను నా వల్ల అంతా కూడా అవుతుందా? నేను అన్నీ కూడా అవమానాలను పూర్తిగా విడిచిపెడతావా? నీవు ఎప్పుడూ కూడాను ఎంతగా నా వైపు అనేవి చూస్తూ ఉంటావు. ఆ యొక్క సమతుల్యత బలం చిన్నవై గాలిలో కలిసిపోయే విధంగా చేస్తాను. నీ ఇల్లు ఇప్పుడు లక్ష్మీ కళతో మంగళకరంగా వెలిగిపోబోతుంది. చూడు, నీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన అంతా కూడాను, నీ యొక్క ప్రతి ఒక్క నిట్టూర్పు నా వరకు చేరుస్తుంది. సరైనటువంటి సమయంలో నీకు గొప్ప సమాధానము అనేది దొరుకుతుంది. అది కూడా రేపటి నుండే. ఈ మాయా ప్రపంచంలో ఏది కూడా నీకు శాశ్వతంగా రావద్దా? కేవలం నీవు చేసినటువంటి సత్కారాలు మాత్రమే, నీలో ఉన్నటువంటి సద్గుణాలు మాత్రమే, నీవు పంచినటువంటి ప్రేమ మాత్రమే నీ వెంట వస్తాయి. ఆ యొక్క పరమ సత్యాన్ని నీవు గ్రహించే ఉంటావు కదా. అవసరమైనటువంటి బరువులను, పాత బాధలను, ప్రస్తుత బాధలను ఇప్పుడే విడిచిపెట్టు. అప్పుడే నీకు సంసార చక్రం నుండి విముక్తి, నిజమైనటువంటి శాంతి అనేది లభిస్తుంది. నన్ను నమ్ము, నేను నిన్ను క్షేమంగా మోక్షానికి, శాశ్వత ఆనందానికి చేరుస్తాను. నీవేమి ఆందోళన అనేది అసలు చెందవద్దు. అంతా నీకు శుభమే జరుగుతుంది. విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి దివ్యశక్తి నీలోకి ప్రవేశించాలి అని నేను ఇప్పటికే సంకల్పం చేశాను. దానికి అడ్డుగా ఉన్నటువంటి చిన్నపాటి అశాంతిని నీ యొక్క మనసు నుండి తొలగించే పనిలో ఉన్నాను. అది అంతా కూడాను నీ చేతుల్లోనే ఉంది. నీవు ఒక్క అడుగు అయినా కానీ నా వైపు వేస్తే నేను 10 అడుగులు నీ వైపు వేసి నేను నిన్ను ఆత్మీయమైనటువంటి బిడ్డలా చూసుకునేటువంటి బాధ్యత నాది. ఎప్పుడు కూడా తోడుగా నీ యొక్క కష్ట సుఖాల్లో అండగా నేను ఉన్నాను. నీ లోపల నేను ఉన్నాను. నీ గుండెల చప్పుల్లో నేను ఉన్నాను. ఇది అంతా కూడా నిజాన్ని నీవు తెలుసుకోగలిగితే నన్ను దర్శించుకో. ఏ యొక్క పరిస్థితిలోనూ కూడా అసలు నీవు భయపడవద్దు. నీవు అస్సలు ఒంటరివి కావు. ఈరోజు నీవు చేసేటువంటి ఒక చిన్న మార్పు అనేది కూడాను నీలో ఉన్నటువంటి భయాలను విడిచిపెడితే, ఆ యొక్క నిర్ణయాల్ని అన్నిటినీ కూడా నీవు తీసుకుంటే అది నీకు ఎంతో మేలు చేస్తుంది. నీవు ఊహించినటువంటి దానికంటే కూడాను ఎక్కువగా ఒక మంచి ప్రతిఫలం అందుకునే విధంగా నీకు దక్కబోతుంది. ఆ యొక్క మాట అనేది నీకు నిశ్చలమైనటువంటి విశ్వాసం ఉంది కదా. మరి ఉంటే నీ యొక్క జీవన ప్రయాణంలో ఎంతో సుఖమయంగా, సాఫీగా సాగే విధంగా నేను చేస్తాను. నీవు పడేటువంటి ప్రతి ఒక్క కన్నీటికి చుక్కకు కూడా నేను అంతా కూడా తుడిచేస్తాను. నిన్ను తప్పగా నవ్విస్తాను. నీ యొక్క ముఖము, నీ యొక్క మనసుకు ప్రతిబింబం అక్కడ ఎప్పుడూ కూడాను ప్రశాంతంగా దైవ చింతనతో ఊడిపడాలి. నీ యొక్క మనసులో ఉన్నటువంటి పాత పొరలను, గతం తాలూకా మాలిన్యాలను ప్రేమ అనేటువంటి కరుణా సాగరంలో కడిసేసి అంతటినీ కూడా తీసేయి. అప్పుడు నీకు అసలైనటువంటి స్వరూపం, నీలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దైవత్యం బయటకు వస్తాయి అని అంటున్నారండి ఆ తల్లి. మరి విన్నారు కదండి. తిరిగి మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.